ఉన్నాడు. ఈ సాతాను కూడా మిమ్మల్ని మింగివేయాలని, మిమ్మల్ని మోసం చేయాలని, మిమ్మల్ని దేవునికి కాకుండా తన వలలో చిక్కించుకొని నిత్య నరకానికి పంపించాలని ప్రయత్నం చేస్తూ రాత్రి పగలు గ్యాప్ లేకుండా, రాత్రి పగలు ఏమాత్రం ఇది విశ్రాంతి లేకుండా, అసలు రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూనే ఉన్నాడు. వీడు ఆది నుంచి ఇలా ఉన్నాడా, లేకపోతే ప్రారంభంలో ఏమైనా మంచిగా ఉన్నాడా అని ఆలోచిస్తే, ఆదిలో వీడొక దేవదూత. దూతలు అనగా సేవకులైన ఆత్మలు, మనకు సేవ చేసేవాళ్ళు, మనకు ఉపకారం చేసేవాళ్ళు, మనకు సమాచారం ఇచ్చేవాళ్ళు, మనకు సహాయం చేసేవాళ్ళు, మనం ప్రమాదాల్లో ఉన్నప్పుడు మనల్ని రక్షించేవాళ్ళు, మనం చనిపోయేటప్పుడు మనల్ని తీసుకు వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఎవరంటారు తెలుసా? సేవకులైన ఆత్మలు అంటారు. ఇలా సేవకై నిర్మింపబడిన ఈ దూత ప్రధానంగా ఉన్నాడు. వీడు కూడా మంచివాడుగా ఉన్నాడు, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉంటున్నప్పుడు కానీ ఒక దురాశ పుట్టింది. ఏమని? ఎప్పుడు దేవుడే సింహాసనం, దేవుడే కూర్చొని నేను కూడా కూర్చుంటే బాగుంటది కదా, ఎప్పుడు దేవుని మాటే వినాల, మన మాట వింటే కూడా బాగుంటది కదా అని ఆలోచించి అప్పటికి కొంచెం మనసులో ఉంచుకొని, ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాన్ని సృష్టించిన తర్వాత మానవుణ్ణి సృష్టించాలా నిలబెట్టి, ఇదిగో మీరు ఈ యొక్క నా పిల్లలకు సేవ చేయాలని చెప్తాడు. మండిపోతుంది వాడికి అప్పుడే స్టార్ట్. నీకు సేవ చేస్తున్నా, నీ కుమారునికి యేసుక్రీస్తుకి సేవ చేస్తున్నా, నీ పరిశుద్ధాత్మ దేవునికి సేవ చేస్తున్నా, పరలోకంలో నువ్వు చెప్పిన మాట నువ్వు చెప్పిన మాట వింటూ నేను శుతిస్తున్నాం, లేదా ఆరాధిస్తున్నాం. మరలా భూమి మీదకి వెళ్ళి మరలా నీ పిల్లలకు చేయాలా? నేను చేయనంతే. నాకు కూడా ఒక సింహాసనం కావాలి, నాకు కూడా నీడ ఉండే ఒక స్థానం కావాలి. నీ పక్కన కుడి పక్కన ఒక యేసుక్రీస్తు ఎడం పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడో నా పక్కన కూడా అలా ఉండాలి.